వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురుజాల గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పని ఇందిరమ్మ పాలన నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తుందని అదేవిధంగా రానున్న రోజుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ పాలనలో సాధ్యమవుతుందని తెలియజేసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆర్జీఓ తహసీల్దార్ మరియు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి దినం. యాజ్ ఏ రేషన్ డీలర్గా నేను ధరావత్ మోహన్ నాయక్, వరంగల్ జిల్లా రేషన్ డీలర్ ప్రెసిడెంట్. మేము గత 10-15 సంవత్సరాల నుండి ప్రజలు అనేటువంటి వాళ్ళు సన్న బియ్యం కోరుకుంటున్నారు. సన్న బియ్యం ఇచ్చినట్లయితే కనుక సంతృప్తిగా తింటారు. ఇప్పుడున్నటువంటి దొడ్డు బియ్యం ఏదైతే ఉందో కొంత రీసైక్లింగ్ జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చుకుంటూ వచ్చాం. దాని క్రమంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడాన్ని ప్రారంభించడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. రేషన్ షాపుల్లో కూడా బియ్యం అనేటువంటిది ప్రతి ఒక్కరు తీసుకువెళ్ళి కడుపు నిండా తింటే ఆ పుణ్యంలో మాకు కూడా కొంత దక్కుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించినటువంటి గౌరవనీయులు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మా యొక్క శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరినీ మేము సవినయంగా కోరుతున్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలనే సత్సంకల్పం ఏదైతే ఉందో అది రేషన్ డీలర్ల ద్వారా క్షేత్రస్థాయిలో చేరుతూ ఉంది. అయితే అలాంటి రేషన్ డీలర్లకి నామమాత్రపు కమిషన్ కడుపు నింపే పరిస్థితి లేదు సార్. దయచేసి మీరందరూ పెద్ద మనసుతో ఆలోచన చేయండి. రేషన్ డీలర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిందో దాన్ని తప్పనిసరిగా రేషన్ డీలర్ల గౌరవ వేతనం 5,000 రూపాయలు ప్రకటించాలి. అదేవిధంగా క్వింటాకు 5,000 రూపాయలు, 300 రూపాయలు మరి చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా గౌరవనీయులు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి మరియు మా పౌర సరఫరాల శాఖ మంత్రి వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఆ యొక్క నిర్ణయాన్ని అమలు జరిపి 17,200 మంది రాష్ట్ర వ్యాప్త రేషన్ డీలర్ల యొక్క కుటుంబాల్లో వెలుగు నింపాలని చెప్పేసి, మా యొక్క జీవితాలను మార్చాలని చెప్పేసి అమలు చేసే నేపథ్యంలో సన్న బియ్యాన్ని గురిజాల గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఒక మనిషికి 6 కిలోలు సుమారు 240 రూపాయల ఖరీదు చేసే విలువ చేసే బియ్యాన్ని అందజేయబోతా ఉన్నాం. అందరికీ, ప్రతి ఒక్కరికి. మన నియోజకవర్గంలో సుమారుగా నెలకి 9.5 కోట్ల ఖర్చు, అంటే సంవత్సరానికి 110 కోట్ల రూపాయల విలువ చేసే సన్న బియ్యాన్ని మన యొక్క ప్రజలకి అర్హులైన వారికి అందరికీ అందజేస్తూ ఉంటాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సన్న బియ్యాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. కాబట్టి మిగిలిన కార్యక్రమాలు కూడా ఇండ్ల నిర్మాణం, పెన్షన్ కార్యక్రమం, రేషన్ కార్డ్స్ కూడా త్వరలో అవి కూడా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా అమలు చేస్తాం, అందిస్తాం.